రవణ రవణ ఓ రవణ తమ్మి దినేష్ అన్న ఏం రో సర్పంచ్ నువ్వా నేనా నీ కథలేంది నీ బూట్లేంది నీ వ్యవహారం ఏంది అన్న నువ్వే అన్న అర్థమవుతలేరా సర్పంచ్ ఎవడో అన్న నువ్వే అన్న ఊళ్ళే ఓట్లాడడానికి పోతున్నా కదా అన్న మంచి బట్టలు వేసుకుని పోతే నీకే మంచి పేరు కదా అన్న ఓల మంచి అంటే నీ మంచి అంటారు కదా అన్న అందుకే వేసుకున్నా అన్న సరే సరే కూర్చో ఇప్పుడు ఏం సాయంత్రం ఇట్లా అన్న ఏం లేదన్న దగ్గర పడుతున్నాయి రోజులు ప్రచారం చేయాలి మనం ఇప్పుడు ప్రచారం ఎట్లా చేద్దాం మరి ప్రచారం చేసాలంటే ఫస్ట్ విచారం చేయాలి మంచిగా అయితే మన కార్యకర్తలను వేసుకొని మన ప్లాన్లను వేసుకొని ఇప్పుడే మనం ఫోకస్ కావద్దు మన దిక్కు తిరుగుతున్న పోరగాళ్ళు ఎవరెవరని అవతలి పార్టీ రమేష్ గారు వాడు గోతికాడి నక్కరెక్క చుట్టుండు వాడు మళ్ళీ మన పోరగాళ్ళని అందరినీ కూర్చుండబెట్టి వాడి దిక్కు దింపుకునే ఆలోచన చేస్తాడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే బండి వేసుకుని ఒక్కరినే కొంతమందిని కలిసేస్తా మన కుల సంఘాల నాయకులు ఉన్నారు కదా పెద్ద పెద్దోళ్ళు మన నాన్నబాబు ఉండే కిషోర్ గారు ఉండే కొంతమంది మనం అంటే నచ్చనూరు ఉంటారు మనం అంటే ఇష్టపడేటోళ్ళు ఉంటారు ఒకసారి తిరిగేస్తా తిరిగి వచ్చినాక మన పిల్లలు అందరిని రెడీ అయ్యి ఇంటింటికి పోయి ప్రచారం చేద్దాం ఇప్పుడు నువ్వు ఒక్కని పోతావు అన్నట్టు నేను ఒక్కరిని పోయి వాళ్ళను కొంతమందిని కలుసుకుంటా విచారం చేస్తా ఎట్లా ఏంది ఏమనుకుంటారు మరి నేను సర్పంచ్ తెలుసుకుంటా ఊళ్ళే వాళ్ళని అంటారు నిన్ను సర్పంచ్గా నిలబడాలని అని అంటే ఏమంటావు నేనే ఇక తమ్ముడు ఉన్నాడు గుడి కూసాం నేనే ఇవ్వాలని ఏదన్నా అడిగితే నేను చెప్తా నీకు కదే నేను చూసుకుంటా ఊళ్ళే బాగా కథలు బాగా నడుస్తున్నాయి మరి నువ్వు ఇప్పుడు పోతే నీకు తెలుస్తుంది ఇక సరేనా ఎప్పుడు పోతావు మరి ఇప్పుడు వెళ్తాయి కదా నేను వెళ్ళి నేను ఒకసారి తిరిగాక నీ సందర్భంలో కొంతమందిని కలిసా నేను చేసే పనులు అన్నీ చేస్తున్నానే నేను ఇంకా నీకు అర్థమైతలేదు నువ్వు ఇంకా సర్పంచ్ అయినా ఇక మొత్తం కథ చేంజ్ ఉంటుంది నేను దింపుతా అని చెప్పినా చక్రం చక్రం దింపుడే బాగా సర్పంచ్ పొడి ఎత్తున్నాయి తెలిసిందిగా అంటే తమ్ముడు వస్తాడు తమ్ముడు వచ్చి కోళ్ళు కావాలన్నా చికెన్ కావాలన్నా ఏది కావాలన్నా ఎంత కావాలన్నా ఇచ్చి నువ్వు రాసిపెట్టు తమ్ముడు ఇస్తాడు లేదంటే తర్వాత వచ్చి నేను చూసుకుంటా లెక్క ఓకేనా ఇక మన ఈ ఓట్లు బాగానే ఉన్నాయా మరి అవన్నీ కొంచెం మనకు సహకరించి ఈసారి మనం గెలిచేటట్టు ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం అమ్మే ఓకే అన్న సరే తమ్మి మన అందరిని కవర్ చేయి మన వాళ్ళని ఓకేనా ఒక్కడు కూడా మిస్ కావద్దు అమ్మడి నమస్తే సర్పంచ్ నిలబడుతున్న సంగతి తిరిగే కదా మనం ఇంట్లో ఓట్లన్నీ మనకే వాడాలి ఏదైనా ఉంటే వెనకొచ్చి చూసుకుందాం బామ్మది చెప్పు అమ్మకు అన్నకు ఇట్లా అందరికి చెప్పి అందరికి చెప్పి ఓకేనా మస్తు మంది కలిసేది ఉంది అందరు కలిసి చెప్పాలి నువ్వు కూడా కవర్ అయ్యి ఓకే ఓకే బామ్మది కిషోరు ఉన్నావారా అంత మంచిదేనా కారు ఇస్తున్నారా నీ కొడుకు సర్పంచ్ అయితే అలా తిరుగుతా మరి సర్పంచ్ అదే సర్పంచ్ చేసినా ఇంటింటికి పోయి అందరిని నువ్వు గెలుతావు పక్కా గెలుతావు జరా నువ్వు గెలుతావు నీతో అయితే మీ యువకులంతా కలిసి ఒక్కసారి ఆలోచించి మీకు ఏం కావాలో చెప్పుర్రి మీరు ఏడ కూర్చుంటారో చెప్పుర్రి అని దినేష్ గాని పంపిస్తా మీకు మందు మటన్ గిటాన్ చికెన్ అన్ని గంగరాజు చెప్పిన అన్ని వస్తాయి మీరు యువకులంతా కూర్చొని ఒకసారి మాట్లాడి డిసిజన్ తీసుకోర్రా ఒకసారి అవకాశం ఇయ్యర్రా భయ్ ఎవరు ఇచ్చారు ఇది ఆలోచన నీకు తప్పంట వారా చేసుడు
తప్పని కాదు మరి గెలుతావా? మావాడు నేను గెలుస్తాను అన్నాడు, మావాడు సర్వే చేసిండట. 100 ఎలాగడ పడిసార్లు వేసిన ఎట్లుంది అన్ని తోటి చూడు. మరి కొంచెం ఆలోచించు, గెలిచే అవకాశాలు ఉన్నాయా? మావాడు అయితే నన్ను అంటుండు, అన్న నువ్వు గెలుతావు, నీకు ఎందుకే ఏడవేనా అంటుండు. మరి ఇప్పటి వరకు అయితే ఇక ప్రచారం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవడేమంటే చూస్తా. మావాడైతే అంటుండు, అన్న నీకు ఊళ్ళో బాగానే ఫేత్ ఉంది అన్నాడు. మరి నామినేషన్ ఇప్పించే ఖర్చులు కూడా పెట్టామంటే ఊళ్ళో ఎడికిపోయినా మంచిగా ఉంటుందిరా. మరి నువ్వు ఒక్కరివే ఇట్లా అంటున్నావు. నీకు ఒక్కరిని అంటున్నా అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మనం తాగటానికి తినడానికి ఎవ్వనికంటే ఆడు తానా అంటే తందానా అంటాడు. నా లెక్క ఎవడు మాట్లాడాడు? ఉన్నది ఉన్నట్టు మొహం పట్టుకొని మాట్లాడితే రేపు పొద్దుగాల నువ్వు నా ఇంటికి రావు. రేపు పొద్దుగాల ఏంది ఇప్పుడు వచ్చినావు మళ్ళీ వస్తావు బయటికి? ఇక ఇట్లా మాట్లాడినాక రారు. ఉన్నది చెప్తున్నా, మొహం పట్టుకొని మాట్లాడితే ఎవరు రారు. నువ్వే మంచోని అన్న నువ్వే మస్తు అంటే తమ్మునికి ఇంకో బీర్ అయిపోయిర్రా అంటారు. అంతే తప్ప అన్న నువ్వు ఇట్లా ఎత్తున్నావు ఇది కరెక్ట్ కాదు అంటే ఎవడు కూడా నేను దగ్గర రానియరు. వాళ్ళ దగ్గర నువ్వు అర్థమవుతుందా? నువ్వు కొంచెం మళ్ళీ ఒకసారి ఆలోచించు, కొంచెం ఆలోచించి మరి చేస్తే చేయి. కాకపోతే అనవసరంగా పైసలు బర్బాద్ చేసుకోకు. ఈ దాయిపించి ఆ దాయిపించి ఉన్న కాడికి నిజాయితీగా చేస్తావా? నిజాయితీగా చేస్తా అనే ఉద్దేశం ఉంటేనే చెయ్యి. లేకపోతే ఆనికి ఈయనకి ఖర్చు పెట్టి బర్బాద్ అవ్వడు, ఇల్లు అమ్ముడు, పొలాలు అమ్ముడు తప్ప వేరే ఏ ఫాయిదా ఉండదు నీకు. మళ్ళీ ఒకసారి ఆలోచించుకో. ఇంటికి అత్తమ్మని అడుగు, మంచిగా ఆలోచించుకొని ఎవడెవరు రెచ్చగొట్టిండని చెప్పేసి అది కాకు. సర్పంచ్ అంటే అవుతావో అన్న ఉద్దేశం అయితే నాకు లేదు. ఆడి రెచ్చగొట్టితేనే ఉరికొచ్చినావు, నామినేషన్ వేసి వచ్చినావు, అంతే తప్ప వేరే ఏం లేదు. చూడు ఆలోచించు ఒకసారి. సరేరా, నువ్వు నీ ఆలోచన చెప్పినావు. నేను ప్రచారం ఇప్పుడే మొదలు పెట్టినా కాబట్టి కొంచెం చూస్తా నేను కూడా ఊళ్ళే. ఇక మా దినేష్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తానైతే నేను గెలుతా. ఇక నువ్వు నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పి నా మనసులో ఉన్నది మరి నేను ఉన్నదైతే చెప్తున్నా. నీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఉన్నదైతే ఉన్నది ఉన్నట్టు మొహం పట్టుకొని చెప్తున్నా. గెలుస్తా. గెలిచే దాంట్లో నువ్వు ఒక్క నువ్వు బంధుకి ఎందుకు జరుగుతావు? నువ్వు కూడా సహకరించు. నాకు గెలుపు సహకరించు. పనులు ఏం కావాలన్నా చేపించుకో, ఇచ్చి గల్లవాటి చేపించుకోరా భయ్. ఇప్పుడు నీకు ఏ అబద్ధం అన్నాడు? ఏ తప్ప నీకు వచ్చినప్పుడు మాట్లాడు కాదురా, గెలిపించి మళ్ళా ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నావు అని గల్లబట్టి పనులు చేయించుకో. జర సహకరించు. మనసులో పెట్టుకోకు జరా. సరే మంచిది. తెల్లారితే పొద్దుతే తాపకూడదు అచ్చుడు పోవుడు నాకే ఎంతమందికి ఎత్తారే నీ కోటును భలే మనుషులు దొరికిరే ఎవరని తెల్లారితే పొద్దుతే పని చేసుకొని ఇవ్వకుండా ఇదే పని ఇక నాకే ఎంతమందికి నాకు ఇవ్వాలి నేను? తినేసిగా ఎంత పని చేతిరా ఈడకి నిలబడ్డలు అన్నట్టు ఇంకోని తీసుకొచ్చి మూలకు వండాన్ని ముంగడ తీసుకొచ్చి పెట్టి అనవసరంగా చేతివి కదరా. కొంపమ్మేండు ఏంది ఆ జాగా తాకట్టు పెట్టిండు. రేపు పొద్దుగాల ఏమవుతుందో? ఈ దినేష్ గాడు చదువురా అంటే చదువాడు, పని చేయరా అంటే పని చేయడు. ఇక అనవసరంగా లేదో పని పెట్టి ఇట్లా చేసిందా. చూద్దాం ఎడదాకా వస్తుందో ఏమో చూద్దాం. ఈ మూలకున్న పరిస్థితి ఏందో మరి ముంగట్లయితే వచ్చిండు. ఇక రేపు పొద్దుగాల 21 తారీఖు ఇప్పుడు ఏమవుతుంది కానీ రైట్. కానీ నేను ఒక్కొని తాగుడు తినుడు కోసం సంబంధం లేకుండా మూలకున్న తీసుకొచ్చి ముంగటైతే వేసిండు. ఒకవేళ 21 తారీఖు నాడు గెలుతాడో మరి వస్తుంది నా ముచ్చట. మరి నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే గెలవకపోతే మాత్రం ఏడికాడికి బర్బాద్ అవుతాడు రైమా. చూద్దాం దినేష్ గారి సంగతి ఏందో, అని గెలుచుడు ఏందో, అని కథ ఏందో. ఓకే కానీ చూద్దాం. తిరగండి, ఎంత తిరుగుతుందో తిరగండి. బాబు నమస్తే. సర్పంచ్ సహకరించి అందరు ఓటేసి జర దయా. బాబు నమస్తే. సర్పంచ్ గారు జర ఓటేసి గెలిపిరి, జర దయించురి. వదనే నమస్కారం. జర సర్పంచ్ ఓటేసి గెలిపిరి. జర అందరికీ మీరు ఆడవాళ్ళు అనుకోరు, మీకు ఏమైనా కావాలంటే నేను ఏర్పాటు చేస్తా. ఇక మందు చికెన్ మామని చెప్పిన మా దినేష్ గారు వస్తాడు. ఆడవాళ్ళు అందరూ ఒక కూర్చోరు. పంపిస్తా అయినా ఇక నేను వస్తే మళ్ళీ బదనం అవుతా. ఇక మీరు అందరు కూర్చోర్రి. జర ఇక అందరు కలిసి అనుకొని ఈసారి అయితే రవికి ఓటేద్దాం, రవిని గెలిపిద్దామని చేయరు. అయినా ఏ పని ఉన్నా నేను చేసి పెడతా. మొత్తం మందిని కలవాలి, ఇంటింటికి పోవాలి. భగవాను వదిన ఒకసారి చెప్పిపోతే వాడక తోటలన్నీ కవర్ చేస్తుంది వదినే. నమస్తే. అదే
బాగున్నారా? సర్పంచ్కి నిలబడ్డ సంగతి మీ అందరికి ఎరికే. ఇక మీరు ఆడవాళ్ళు అందరు కలిసి అనుకొని ఒక్కసారి ఓటేసి గెలిపిర్రి. మీకు ఏ పని ఉన్నా చేసి పెడతా. వదిన మీరు అందరూ పెద్ద వదిన కూడా చెప్పిన మీరు అందరూ ఒక కూర్చోరు. నేను కూల్ డ్రింకులు ఇంకా చికెను మందు పంపిస్తా. ఇక మగవాళ్ళు అంటే బయట బయట కూర్చుంటారు అని మీకు ఎరికేనా కాదు వదినే. ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు చూడని చూస్తారు, మీరు ఎంపీటీసీలు అప్పుడు చూడని చూస్తారు. ఇక అన్ని మగవాళ్ళకే వస్తున్నాయి దావతులు గివతులు అనుకుంటారని ఇక ఆడవాళ్ళకి ఆయనతో కావాలి. ఇక మేము అన్నాం వదినే మీరు అందరు కలిసి ఒక కూర్చోరి. కూల్ డ్రింకులు ఇంత చికెన్ పంపిస్తా. జర అయితే నన్ను మర్చిపోకూరి. అరే నానే అందరికి చెప్పు కవర్ అయ్యి. ఓకేనా? మంది బాగుండ్రి 300 మంది ఇంత మంచిగా సర్పంచ్ పోటీ చేసినా మీరు అందరు సహకరించాలి, గెలిపించాలి. ఇక్కడది ఇక్కడైతే మొన్న వేసిన మీరందరూ సహకరించాలి, భారీ మెజార్టీతో గెలిపించాలి. తమ్ముడు దినేష్ గానికి లేదన్నా ఉన్నది ఏర్పాటు చేసిన. మీరు యూత్ అంతా పోయి దినేష్ గారిని కలవరు అని చెప్పిన. గంగారాజు దగ్గర చికెన్ ఎంత అవసరం రాజగంగానికి ఫోన్ చేసిన. వాడికి అలా మామకి ఫోన్ చేస్తే నా దగ్గర మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. కులానికి ఒకటి సంఘం మీద యూత్కు పెద్దవాడిని. ఈ ఆడవాళ్ళంటే కొంచెం బయటకు రారు కాబట్టి నేను వాళ్ళకి రెడీ చేసిన. మంచిగా ఏంటంటే గొడవలు గిడవలు చేయకుండా కొంచెం సామరస్యంగా బయట పడకూరు. ఏమన్నా కావాలి మందు కూడా అని చెప్పిన. గంగరాజు దినేష్ గడ వస్తాడు నీ దగ్గరికి. దినేష్ గడ వచ్చి వాడు చూసుకుంటాడు. ఓకేనా? ఏం కావాలన్నా అడుగుర్రి. కొంచెం అందరినీ సహకరించి మనకి వేస్తాడు. మామా సర్పంచ్ అయితే నువ్వు ఎవరు అనబడితే అరే విమలాలున్నా ఎక్కడున్నా మనం ఊరికి సేవ చేసుకోవడానికి వచ్చినాం. ఒకసారి మీరు ఓటు ఎత్తగా నేను ఊళ్ళో ఉండేది. ఇప్పుడు విమలానే ఉన్నా, రేపు గెలిచినాక ఊళ్ళోనే ఉంటా. గెలిచినాక వేనాడకి మామ రోజు నీకు పని కావాలంటే ఏడుకోవాలి వేనాడకి. మన మండలం అయినా ఇన్నే ఉంటా. నేను గెలిచినాక మండలం అయితే మండలం అయినా ఇన్నే ఉంటా. ఇన్నే ఉండి అందరితో పనులు చేస్తా. చూడు జర సహకరించి చూస్తాం చేస్తాం అన్నట్టు కాదు. బాటలు పంపిస్తాను దినేష్ రెడ్డి గారికి చెప్పిన. వాడు అన్ని చూసుకుంటాడు. మీకు ఏం కావాలన్నా వాడే వచ్చి చూసుకుంటాడు. అమ్మి ఇక బాబాయ్ జర చూడు అందరు బాబాయ్ జర మరి చెప్పు తాత జర చూడు మరి. ఇక అందరిని కలవాలి, అందరికి ఇంటింటికి పోయి కలిసి చెప్తారు. బయటపడే ప్రయత్నం చేయరు. సినన్నా అంత మంచిదా అన్న? అంత మంచిదే. మనకు మన ఊరికి మన రవాణా లేడా? ఏ రవాణా? 3-4 ఉన్నారు ఊళ్ళే. గదేనే మిమిక్రీ చేస్తాడు చూడు. బొమ్మిన రవితేజ రవాణా సర్పంచ్ గా నిలబెడుతున్నాం. మరి రవాణాను సర్పంచ్ చేద్దాం. సర్పంచ్ అయితే ఎట్లుంటది మన అభిప్రాయం? సర్పంచ్ అయితే మంచిగా ఉంటది కానీ మరి గెలిపించుకోవాలి మనం. అదే మంచోడే రవికి అయితే జనానికి కూడా ప్రేమ ఉంటది. ఓకే కానీ నేను 3 రౌండ్లలో ఏ రవి అని కొద్దిగా వెనక ముందే అడిగిన తమ్మి. మిమిక్రీ చేస్తాడు. ఓకే 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 వేద్దాం. మళ్ళీ వచ్చి నాకు కలవని చెప్పు. గెలిపించుకుందాం మనం. మంచి నాయకుడు రవాణా. మన ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మన ఇంట్లో 10 ఉన్నాయి తమ్మి. 10 మన రవాణానే. ఇంకా నాకు లేవా తమ్మి? ఇంకా 50 అంటే ఇస్తా. కానీ మంచి నాయకుడు కావాలి. రవాణా అయితే ఓకే. ఆ 3 లీడర్ రవాణా అయితే ఓకే. సరే మర్చిపోకు మరి. మర్చిపో ఇంకా మస్తు ఇండ్లలో పోవాలి. ఓకే పోయిరాని. చూసిరు కదా ఈ ప్రచారంలో రవాణా చేసుకున్నాడు ఒక్కడు పోయి. నేను కూడా రవాణా గురించి ఊళ్ళో మొత్తం చెప్పిన అందరికీ. మనకు పాంప్లిమెంట్లు కూడా రెడీ అయినాయి. ఇక మన ఓటింగ్ డేట్ కూడా దగ్గర పడ్డది. ఇక రేపటి నుంచి గట్టిగా ప్రచారం చేయాలి.
మన 3వ ఎపిసోడ్ల ప్రచారం ఉంటుంది. ప్రచారం చూడాలంటే మన కేకా క్రియేటివ్ షోను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయర్రి, బెల్ ఐకాన్ నొక్కుర్రి. మా వీడియో నచ్చిన వాళ్ళు షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వర్రి. కేకా క్రియేటివ్ షోను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయర్రి.